హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఈరోజు దేవుడి వాక్యం నుంచి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి నుండి దేవుడి వాక్యం మీద. రోమా పుస్తక 14 अध्याय 1 वचन से लास्ट तक हम लोग अध्ययन करेगा। రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. నేను వెళ్ళాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాయి. నాలాగా అద్దాలు రాకముందే బైబిల్ చదువుకోండి. అద్దాలు వచ్చిన తర్వాత కష్టమే. హల్లెలూయా. దేవుని వాక్యం నేను మొదలు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రేమల మా మీ పలువురు తండ్రి, శ్రేష్టమైన ఈ రాత్రి మమ్మల్ని నాశనం చేసినందుకు స్తోత్రాలు. దయచేసి మాతో మీరు మాట్లాడండి, మీ స్మరణ మాకు వినిపించండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి. మా అందరి హృదయం జరిగిన దేవుడు ఆయన, మా స్థితిగతులు మీకు తెలుసు, మేమేమి ఉన్నామో మీకు తెలుసు ఆయన. మమ్మల్ని అందరినీ ప్రత్యేకపరచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరిని విడిచిపెట్టుంది ఆయన. ఈ వాక్యం సత్యమైనది కూడా సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి. మా అందరితో మాట్లాడండి. వినగలిగినవాడు గ్రహించగలిగినటువంటి మనసును మా అందరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, అనేక మంది అనారోగ్యంగా వచ్చారు, వారిని స్వస్థపరచండి. సమస్యల నుండి వచ్చేవారు సమస్యల్ని తీర్చండి నాయన. అన్ని విషయాలు మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రాణాన పాపిని పశుప్రాయుడను, చంద్రుని వలె కొల్లాను, కుక్క వలె తిరిగినాను. ప్రాణాన పాపిని పశుప్రాయుడను, పంది వలె కొల్లాను, కుక్క వలె తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు. నీ పరిచర్య చేయమన్నావు. నా కుమారుడా అన్నావు. నీ పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా
Thank you. Welcome, dear brothers. We are going to study the Romans 14th chapter. You have Bible? You have Bible? No? Okay, it's okay. క్రీస్తునందు ప్రేమ దేవుని పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనం ధ్యానించుకోబోతున్నాము. నేను చదువుతున్నాను, అందులో జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాను. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమా సంఘంలో ఉన్నటువంటి యూదులకు, యూదేతరులైనటువంటి అన్యజనులైన క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నాం మనందరం కూడా. కొంతమంది 20 సంవత్సరాలు అవుతుంది యేసయ్య నమ్ముకొని, కొంతమంది 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అవుతుంది. మన విశ్వాసము చాలా మంది, కొంత విశ్వాసాలు కొంతమంది బలపరచబడ్డారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు. విశ్వాసంలో రకరకాల క్లాసుల్లో మనం ఉన్నాం. స్కూల్లో అయితే ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, ఫస్ట్ నుంచి 10th వరకు ఉంటాయి. ఏ వయస్సుకు సంబంధించిన ఆ క్లాసులో ఆ పిల్లలు ఉంటారు, ఆ వయస్సుకు సంబంధించిన పాఠాలు వారికి చెప్తారు. కానీ సంఘంలో మనందరము రకరకాల విశ్వాస పరిమాణంలో ఉన్నాం. మనందరం కూడా విశ్వాసంలో బలపరచబడినటువంటి నీవు అల్ప విశ్వాసంలో ఉన్న వారిని చేర్చుకోవాలని, వారితో మాట్లాడాలని, వారిని బలపరచాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏమిళ్ళ పౌలు గారు విశ్వాసంలో బలహీనమైన వారిని గురించి బలపరిచే ఉద్దేశాన్ని సంఘానికి బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది సందేహాల్లో ఉంటారు, సంశయాల్లో ఉంటారు. స్టీఫెన్ అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉంటాడు, అంటే ఈ మధ్య రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు మనల్ని. క్రైస్తవులుగా మనము దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు క్రైస్తవులను తెలిసిన తర్వాత రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. చాలా మంది సందేహాలు కలుగుతూ ఉంటాయి, సంశయాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళందరి సందేహాలు తీర్చడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసులని బలపరచడానికి మనం నడుము కట్టుకోవాలి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి, విడిచిపెట్టొద్దు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆయన వేరే సంఘానికి వెళ్తున్నాడు, ఈయన వేరే సంఘం. ఏ సంఘానికి వెళ్ళినా దేవుని బిడ్డే. ఆర్డినేషన్ అని, డినామినేషన్ అని తేడా మనకు ఉండకూడదు. ఆ సిద్ధాంతం అతను క్రైస్తవుడా, అతన్ని బలపరచడానికి ప్రయత్నం చేయాలి. వారి సంశయములను తీర్చడానికి కాదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ మధ్య క్రైస్తవులు అన్యుల మధ్యలో క్రైస్తవుల గురించి మాట్లాడి క్రైస్తవత్వాన్ని తక్కువ చేస్తున్నారు. సేవకుల గురించి మాట్లాడడం, క్రైస్తవుల గురించి మాట్లాడడం ఎక్కువైపోతుంది. మనందరం స్టార్ట్ చేస్తే చాలు మన గురించి ప్రారంభం అవుతుంది. అక్కడ అన్యుడు ఉన్నాడా, విశ్వాసంలో బలహీనపరచబడ్డ వాడు ఉన్నాడా మనం చూడట్లేదు. हमारा बीच में सब लोग विश्वास में निर्बल है. जो निर्बल है इसको वचन देके నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము కూడా ఎవరైతే విశ్వాసంలో అల్పులుగా ఉన్నారో, అవిశ్వాసంలోకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశం జరుగుతుంటారు. ఇది పౌలు నేర్పిస్తున్నటువంటి సూత్రం. చాలా మంది ఈ మధ్య ఎలా తయారయ్యారంటే, పక్కన ఉన్నోడికి తీర్పు తీరుస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదివితే, మనల్ని గురించి మనం తీర్పు తీసుకోవాలి, కానీ నీ పక్కన గురించి మాట్లాడడం, నీ ఎదురింటోడి గురించి మాట్లాడడం, నీ పక్కింటోడి గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది. చదువు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు నిన్ను గూర్చి తీర్పు తీర్చబడదు. मत्ती 7 अध्याय 1 वचन से 5 तक. మీరు తీర్పు చొప్పుననే నిన్ను గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే నీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూరం ఎంచక నీ సహోదరుడు కంటిలో ఉన్న నలుసును చూచుటయేలా, నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా,
వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడుతుంది. అక్షరంలో ఉంది, మీ అందరికి అర్థమవుతుంది, ఎక్కువగా దాన్ని వివరించాల్సిన పని లేదు. మనము ఇతరులను గురించి తీర్పు తీర్చకుండా మనల్ని గురించి మనం తీర్పు తీర్చుకుంటే రాబోయే తీర్పు నుండి మనం తప్పించబడతాం. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడడం తగ్గించి నిన్ను గురించి నిన్ను బాగు చేసుకోవడానికి నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. ఇది మనందరి జీవితంలో ఉంటుంది. మన గురించి మనం మాట్లాడుతాం కానీ ఇతరుల గురించి మాట్లాడుకుంటాం. పౌలు అంటున్నాడు, విశ్వాసంలో బలహీనుడైన వాడిని చేర్చుకోండి. మనం చేర్చుకోవాలి దేవుళ్ళ. ఈ మధ్య స్వార్థం ఎక్కువైపోయింది. మన గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ పక్కన ఉన్న క్యాంపులో ఉన్న సహోదరుడు ఎలా ఉన్నాడు, ఆయన విశ్వాసంలో ఎలా ఉన్నాడు అనే ఆలోచన తక్కువైపోయింది దేవుళ్ళ. దేవుని పిల్లలుగా మనందరము కూడా పరిశుద్ధుల సమూహం. ఆమేన్. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ బంధువులు కదా ఉండేది, నీ ఊరులుగా ఉండేది. మనమే ఆమేన్. అందుకోసం అందరి పేరు తెలుసుకుంటా చెప్తుంటాను. ఆమేన్. మన పరలోక పౌరులు ఎక్కడ వారు మనము ఇవన్నీ సైట్ లో ఉన్నాం, మీ కంపెనీలో ఉన్నాం, అక్కడ కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా పరలోకంలో కనిపిస్తారు. బంధం శాశ్వతమైనది. అన్ని బంధాలు, అన్ని మమతలు కొద్ది కాలమే. అది పేరు బంధమైన, తాలి బంధమైన, కడుపులో ఒకే కడుపులో పుట్టినవారైనా రకరకాల పరిస్థితులు, ఎన్ని బంధాలు. ఒక మాటలో చెప్పాలంటే ఏ బంధము శాశ్వతం కాదు, శిలువ బంధం మాత్రమే శాశ్వతం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడిలా ఇతరుల గురించి తీర్పు తీర్చడం మానుకొని మనల్ని గురించి మనం తీర్పు తీర్చుకోవాలి. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి, తర్వాత ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు. దేవుడు ఈ రోజున దేవుడి వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనందరము కూడా విశ్వాసంగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఇందాక ప్రసాద్ భాయ్ చెప్పాడు, చాలా చక్కటి మాటలు చెప్పాడు. విశ్వాసాన్ని గురించి ఆవగింజతో పోల్చి, ఆవగింజ మన కాలు కింద పడితే మన కాలుకు అది అర్థమవుతుంది కానీ దానికి ఏమవుతుందా? మన విశ్వాసం కూడా ఎవ్వరూ కూడా వేరు చేయలేదు దేవుడి నుంచి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ముట్టి బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను. ఇందాక ప్రసాద్ భాయ్ అదే చెప్పాడు, విశ్వాసాన్ని గురించే చెప్పాడు. మనం విశ్వాసంలో బలపరచబడితే గొప్ప కార్యాలు చూస్తాం. ఇక్కడ ఉన్న కొండను సముద్రంలో పడమంటే పడుతుంది. మనందరం కూడా విశ్వాసములో బలపరచబడాలి. విశ్వాసంలో బలపరచబడ్డప్పుడు మన జీవితాల్లో అద్భుతాన్ని మనం చూస్తాం. నేను ముందుకెళ్తున్నాను. 2వ వచనాన్ని, ఒకడు సమస్తము తినవచ్చునని అమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయల్ని తిరుగుతున్నాడు. ఆమేన్. మీరేం తింటున్నారు? వెజిటేరియన్ అయితే మంచిది, నాన్ వెజిటేరియన్ అయితే మరో తర్వాత డాక్టర్ అంటే తినొద్దని చెప్తారు. అంటే ఈ ప్రిన్సిపల్ ని, ఈ సూత్రాలను తీసుకొని వాళ్ళు తింటున్నారు, వాళ్ళు అటువంటి వారు, నేను తింటలేని మంచున్నాడు అనుకోవడానికి వీల్లేదు. అంటే ఆ సంఘంలో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ రోజున సంఘాలలో కూడా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ తినేవారు తినని, నువ్వు తినకపోతే గమ్మునుండు. తినేవారి గురించి నువ్వు తీర్పించడానికి లేదు, తింటున్న వారు తినని వారి గురించి మాట్లాడడానికి వీల్లేదు. అన్నీ పవిత్రమైన దేవుడు వాక్యం చెప్తోంది. ఈ కృపాయుగంలో అన్నీ కూడా. కొంతమంది మా సంఘంలో ఉన్నాయి, మా సంఘంలో ఈ పీతలు ఎంతకాలం ఉంటాయి కదా, తిరుమల ఒక బోధ ఉంది, దాంట్లో ఉన్నారు కొంతమంది. నేను కూడా దాంట్లో ఉన్నాను, నేను తినను. కొంతమంది తింటారు, తినేవాళ్ళు తినని. ఆమె కొత్త నిబంధనలో అన్ని పవిత్రమైన దేవుని వాక్యం చెప్తుంది. తినేవారు తినొచ్చు, తినని వారు తినేవారి గురించి మాట్లాడొద్దు, తినేవారు తినడానికి గురించి మాట్లాడద్దు, తినని వారు తిన్న వారి గురించి మాట్లాడకూడదు. ఆమె హల్లెలూయా. భోజనాన్ని బట్టి మనము బలహీనపరచబడకూడదు. యాక్చువల్గా ఈ అధ్యాయం మొత్తంలో 2 వచనాలు ప్రాముఖ్యమైనది. 8వ వచనం ప్రాముఖ్యమైనది, 17వ వచనం కూడా ప్రాముఖ్యమైనది. 8వ వచనం అంటాడు, చదువుతున్నాం 8వ వచనాన్ని. ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప
మీరే విషయం ఎవరికి అచ్చి ఉండవద్దు. 14:8 రోమిలకు రాసిన పత్రిక 14:8 రోమా పుస్తక 14 అధ్యాయం 8 మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే బ్రతుకు. ఒక క్రైస్తవుడిగా మనందరి జీవితం ఇది. దేవుని పిల్లలందరూ కూడా వినండి, మోసం వింటున్నారా? మన జీవితం బ్రతుకున్నను చనిపోయినను దేవుని కోసమే బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం. వెళ్ళారా? ఈ 8వ వచనం చాలా ప్రాముఖ్యమైన దేవుని పిల్లరా. బ్రతికినన్ని రోజులు మనం దేవుడి కొరకు బ్రతకాలి, చచ్చేటప్పుడు కూడా దేవుడి కొరకు చచ్చిపోవాలి. బ్రతికినన్ని రోజులు పరిశుద్ధంగా బ్రతకాలి, చచ్చేటప్పుడు కూడా పరిశుద్ధంగా చావాలి. మన విశ్వాసం చచ్చేంత వరకు ఉంటుంది దేవుని పిల్లరా. బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఆమేన్. చాలా మంది అడుగుతుంటారు, కులం అనేది మన ఇండియాలో ఎక్కువ, మీరేమిట్లు? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత బలిపీఠము దగ్గర కులం అనే చర్మము తీసివేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటే మనం ఎత్తకూడదు దేవుని పిల్లలు. క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా కులం అనే మాట మనం ఎత్తకూడదు. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నిటినీ మానుకొని బలిపీఠం దగ్గర మనము కాల్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే మనం క్రైస్తవులుగా బ్రతుకుతాం దేవుని పిల్లలు. మనము ప్రభు వారమై ఉన్నామంట. మనం ఎవరు? క్రైస్తవులము, క్రీస్తు వారము, ప్రభు వారము. మనము ప్రభు వారమై ఉన్నాం దేవుని పిల్లలు. ప్రార్థనలు అంటారు కదా, ఏమంటారు మనల్ని? ప్రార్థనలు. మన పేరు మన ప్రార్థనలు. ప్రార్థన చేయకూడదా? మన ప్రార్థనలు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వారమై ఉన్నాం దేవుని పిల్లలు. ప్రభు వారమైనటువంటి మనం క్రీస్తు కొరకు బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉన్నాడు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది దేవతలను పడిన వారు ఉన్నారు, కానీ చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. లేచాడని చెప్పుకుంటున్నారు. ఆ సమాధిని ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోతారని అంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను కాదు, కానీ నేను చెప్తున్నాను, మన యేసయ్య పునరుత్థానుడై లేచాడు. ఒకవేళ లేస్తే పునరుజ్జీవంతో వారు లేచారేమో, దేవుళ్ళను చెప్పబోతున్న వాళ్ళ లోపల. కానీ మన దేవుడు పునరుత్థానుడుగా లేచాడు. 2 చేతులు పైకిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు లేచాడు. దేవుడు పునరుత్థానుడిగా లేచాడు. అందుకోసమే ఆయన అందరికీ దేవుడు, మృతులకును సజీవులకును దేవుడు, అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుము. 11వ వచనం. ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మళ్ళీ మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒక విషయాన్ని మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే అందులో అర్థం ఉంది అని మనం గమనించాలి దేవుళ్ళ. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నీవు నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. ఎక్కడ? నీతి గల న్యాయాధిపతి అయిన యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరము ఆయన ఎదుట నిలబడతామంటే దేవుళ్ళ. అందుకోసమే నా తోడు ప్రతి మోకాలును ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుకయు ఆయనను స్తుతించును. అందరూ దేవుని స్తుతించాల్సిందే, అందరూ ఆయన దగ్గరికి రావాల్సిందే, అందరూ ఆయన దగ్గర మోకాలు ఉండాల్సిందే. యెషయా గ్రంథం 45:23లో ఉన్నటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు దేవుళ్ళ. యెషయా గ్రంథంలో ఉన్న మాట, నా తోడు ప్రతి మోకాలును ఆయన ఎదుట వంగును. 45:23, 45వ అధ్యాయం 23 వచనం.
నా ఎదుట ప్రతి మోకాలును వంగునని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటను క్రోడీకరిస్తూ పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని బిడ్డ, అందరూ కూడా ఆయన ఎదుట మోకాలుండాల్సిందే. కాబట్టి మనము 12వ వచనం రాయబడిన మాట, మనలో ప్రతివాడు కూడా తన్ను గురించి లెక్క అప్పచెప్పవలెను. ఆమేన్. సైకిల్ నువ్వు పని చేసినంతసేపు దేవునికి ప్రోగ్రెస్ ఉంటుంది కదా, ఎక్కడ పని చేయాలో చెప్తారా తర్వాత లెక్క లాస్ట్ చివరికి. ఆమేన్. ఈ లోకంలో బతికిన రోజులు కూడా మనం ఏం చేశామో, ఎలా జీవించామనేది దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సింది. కాబట్టి లెక్క అప్పచెప్పవలసిన వారు ఎట్లా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. అదే కదా అమ్మాయి. ఆమేన్. అంటే దాని అర్థం భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎదుట. ఆయన ఇస్తున్న ఈ సమయాన్ని, ఆయన ఇస్తున్న ఈ మంచి జీవితాన్ని మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి. అంటే నువ్వు మంచి సాక్షిగా ఈ లోకంలో వెలగాలి. చర్చిలో వచ్చినంతసేపు బుద్ధిమంతుల్లాగా ఉంటావు, సైట్లోకి వెళ్ళిన తర్వాత నీ ఇష్టమైనట్టు నువ్వు తెలిస్తే దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సింది. నీ నోటితో ఏం మాట్లాడుతున్నావు, నీ కళ్ళతో ఏం చూస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది దేవుడు అన్ని కూడా రికార్డ్ చేసి పెడుతున్నాడు. సీసీ కెమెరాలు మనుషులు కూడా లేరు అంతమంది, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దేవుని పిల్లగా దేవుడు చూస్తున్నాడు అనే జ్ఞానం మన జీవితంలో ఉండగలిగితే ఈ లోకం వైపు మనం చూడలేదు. దేవుడు ఆయన వైపే చూస్తాం, యేసు వైపే చూస్తూ మన పరుగు పందుల్లో మనం పరిగెత్తుతుంటాం. దేవుడు 17వ వచనాన్ని ధ్యానిస్తున్నాడు. 17వ వచనం చదువుతారా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. చాలా ప్రతి వచనాన్ని చదవడానికి మన సమయం లేదు కాబట్టి నేను దాన్ని తగ్గిస్తున్నాను. భోజనాలు అనేసరికి యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చేవారో, భోజనాలు పెట్టినప్పుడు 70 మంది శిష్యులు ఉండేవారు. తర్వాత ఎంతమంది ఉన్నారు? 12 మందికి వచ్చేసారు. ఆయన చేస్తున్న ఆ బోధకు చాలా మంది దూరం అయిపోయారు. ఎందుకంటే ఆ బోధ కఠినమైనది. యేసు ప్రభు పెడుతున్న భోజనం తినడానికి అందరూ వచ్చారు, కానీ ఆయన మాటలు విని వెనక్కిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డ, భోజనమును పానమును ఏమంటుండగా 17వ వచనం, దేవుని రాజ్యం అంట భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మాటలు మనకు బాగా చెప్పొచ్చు, చిలుక బదులు బాగా పలకొచ్చు, కానీ భోజనము పానమును కాదు. కానీ దేవుని రాజ్యం మాటలతో కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. అందరూ చెప్తున్నారు హల్లెలూయా చెప్తాం. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తున్నామో అప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మలో మనం ఆనందించాలి, అన్య భాషలు మాట్లాడాలి, దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. చర్చలో మటుకే కాదు, వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థనలో కూడా అనుభవం కలగాలి. అదే దివిటీలు వెళ్ళాలంటే, నూనె కొనుక్కోవడం అంటే అదే. అప్పుడు పిల్లరా, ఈ రోజున ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం కోరుకోవాలి, నీతిని సమాధానాన్ని మనం జరిగించాలి, నీతి కలిగి బ్రతకాలి. సమాధానంతో మనం జీవించినప్పుడే దేవుడి రాజ్యంలో మనం ఉన్నట్టు లెక్క. దేవుడి ఇదంతా దేవుడి రాజ్యం, ఆయన సంఘం దేవుడి రాజ్యం, ఇది దేవుడి మంద. మనందరూ కూడా ఆయన మందులో ఉన్నాం, ఆయన రాజ్యంలో ఉన్నాం. కాబట్టి ఆయన నీతిని, ఆయన సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనము కలిగి ఉండాలి అని ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. తెలుసా, ఈ రోజున ఎంతమందిని దేవుని ఆత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తున్నారు? చాలా మంది విశ్వాసంలో వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించకపోవడమే. ఈ లోకంలో ఏ తుచ్చమైన కోరిక చూసినా
క్షణపు కాల సుఖాలే, కానీ దేవుని ఆత్మయందలి ఆనందం అది శాశ్వతమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మను సంచకరువుతో పోల్చాడు. దేంతో పోల్చాడు? సంచకరువు అంటే అర్థం ఏంటంటే భయాన. మన భాషలో ఏమంటారు? ఇప్పుడు నేను ఒక భూమి కొన్నాను అనుకో, ఒక ప్లాట్ కొన్నాను అనుకో, ఫస్ట్ ఏం ఇస్తాను నేను? అడ్వాన్స్ భయాన. ఇది మీకు ఏమవుతా? చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మను కూడా భయానాగా పరలోకపు ఆనందాన్ని భూమిని ఇస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అందరి ఆనందమే దేవుడి రాజ్యం. ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు చెప్పన్న శక్యము కాని ఆనందం మన హృదయంలోకి వస్తుంది. దేవుడి మీద సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మన హృదయంలోకి వస్తుంది. అప్పుడే దేవుడి రాజ్యాన్ని మనం అనుభవిస్తున్నట్టు. భోజనాల కొరకు కాదు. భోజనాలు అంటే సరే జ్ఞాపకం వచ్చి భోజనాలు అనగానే పరుగులు పెడతాము, లైన్లు పెడతాము. ఒక పాసం బదులు 2 పాసాలు ఇస్తాం. చాలా మంది చేస్తుంటారు అలాగే. భోజనానికి వెంపర్లాడతాం కానీ దేవుని ఆత్మయందరి ఆనందానికి వెంపర్లాడాలి, వేగిరపడాలి. ఆమేన్. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. మన ఉల్టా వినడానికి తక్కువ, మాట్లాడడానికి ఎక్కువ. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనందరం కూడా పరిశుద్ధాత్మయందరి ఆనందాన్ని అనుభవించేవాడుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ 14వ అధ్యాయం అంతా కూడా విశ్వాసంలో బలహీనులైన వారిని మనం బలపరచాలని దేవుడు మనకు బాధ్యత ఇస్తున్నాడు. ఆమేన్. మార్కెట్ అని ఏరియాలో ఎవరైతే ఉన్నారో విశ్వాసంలో వెనుకంజ వేసేవారు, వారందరినీ కూడా వెతికి వారిని విశ్వాసంలో బలపరచాలి, విశ్వాసంలోని నడిపించాలి. విశ్వాసం ఎలా కలుగుతుంది? ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడితే విశ్వాసం కలుగుతుందా? సాధారణంగా మనం కలిసామంటే ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో కలుపు తట్టి, ఇంటింటి కలుపు తట్టి, దీక్షతో కలుపు తట్టి, ఇంటింటి కలుపు తట్టి, యేసయ్యా ఉంటే చెప్పమ్మా, ఊరికే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఉంటే చెప్పమ్మా, ఊరికే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగములన్నీ ఈ ఇంటికి పోసేవమ్మ, ఆ ఇంటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఆ ఇంటి విషయాలన్నీ ఈ ఇంటికి పోసేవమ్మ, పొడిగింటి విషయాలన్నీ అక్కడి మాటలు ఇక్కడ తెచ్చి మంచిని చెడుగా చూసి, అక్కడి మాటలు ఇక్కడ తెచ్చి మంచిని చెడుగా చూసి, రికార్డ్ చేసిన చేస్తున్నా నన్ను తీసుకున్నారు చిన్న. ఇప్పుడు అక్కడ స్త్రీలే కాదు, ఇక్కడ పురుషులంగా మనం కూడా ముసలమ్మ ముచ్చట్లే మాట్లాడుకుంటున్నాం కానీ దేవుని రాజ్య సంబంధమైన విషయాలు మాట్లాడడం తక్కువైపోయింది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యంలో మనకు వచ్చే ప్రశ్నలు, దేవుని వాక్యంలో మనకు వచ్చే సంశయాలు తీసుకుంటాం కానీ ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోము. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మయందరి ఆనందం. ఆత్మలో ఉండే పరిపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఆమేన్. మనం ఆత్మలో పరవశించాలి. ఏం కావాలి? పరవశించాలి. దేవుని బిడ్డలారా, అంటే పరలోక వశులు కావాలి. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆయన స్తుతించడంలో ఆరాధించడంలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. దేవుని బిడ్డలారా, స్తుతిస్తే సాధనాడు, కులికితే
చాలా మంది కొడుకుతూనే ఉన్నారు. ఇంత గట్టిగా వాకింగ్ ఇస్తున్నామని ఇంత కొడుకుతున్నారు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికిదే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికిదే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి పుట్టెదం, స్తుతుల శక్తితో ఎంతో పట్టెదం. స్తుతించి పాడి స్తోత్రం పుట్టెదం, స్తుతుల శక్తితో ఎంతో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికిదే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికిదే తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఎందుకు పాడుతున్నాను? మీ పక్కన ఉన్న విశ్వాసులు వెనకంజ వేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అంటారు అన్న ఎక్కువసేపు అర్థమైంది రాదు కదా, నీ గురించి కాదు, పక్కన వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. 10th క్లాస్ పాఠము 10th క్లాస్ వాడికి ఎల్కేజీ చెప్పేస్తుంటారని కొంతమంది కొన్నిసార్లు అలాగే అనిపించవచ్చు. అందరి గురించి మనము ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్ల, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 18వ వచనాన్ని చదువుదాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసులైన వారు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నారు. కాబట్టి సమాధానంలో పరస్పర క్షేమాభివృద్ధిని కలిగే వాటిని ఆసక్తితో అనుసరించము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవారికి అది దోషము. మనం మాంసం తింట గాని ద్రాక్షరసం త్రావుట గాని ఈ సహోదరునికి ఖడ్డము చేయమది మరేదియు దాన్ని మానవేట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎత్తుకోవు. తాను సంబంధించిన విషయంలో తనకు తానే తీర్చుకున్న వాడు ధన్యుడు. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినను, దానికి దోషి అని తీర్పును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. ఆమేన్. హల్లెలూయా. ఏది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. ఆమేన్. సైట్లో పనిచేస్తున్నప్పుడు భోజనం ముందు కూర్చోగానే నువ్వు ప్రార్థన చేయగానే అర్థమవుతుంది దేవుని బిడ్డ అని. ఆమేన్. కొంతమంది సిగ్గుపడుతుంటారేమో, కొంతమంది బైబిల్ పట్టుకు రావడానికి సిగ్గుపడుతుంటారు. ఏసీ గురించి ఈ లోకంలో సిగ్గుపడితే పరలోకంలో ఆయన సిగ్గుపడతారు. ఎక్కడ ఆయన గురించి సిగ్గుపడుతుంది. ఆమేన్. ప్రతి చోట ఆయన సాక్షిగా మనం బతకాలి. 18వ వచనం చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. పరస్పరం ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందో దాన్ని మనం వెంటాడాలి. ఏది ఖ్యాతి కలదో, ఏది నాణ్యమైనదో దాన్ని మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అందరినీ సర్దుకుపోవాలి. బలహీనమైన వారిని కూడా సర్దుకుపోవాలి. వారిని సహించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అందరినీ సహించి అందరినీ తీసుకెళ్ళాలి ముందుకు. ఇందాక పాట పాడాడు ఆయన పాడడానికి ఇష్టపడుతున్న దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలా పాడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఆసక్తి. పిలుపన్న కన్యలు వెంబడి పెట్టుకుంటున్నాడు ఆయన ఆసక్తి అలాంటిది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ కృపనిచ్చాడో ఆ కృపలో కృతజ్ఞుడమై ఆ కృపవరాన్ని ప్రజ్వలింపజేయాలి. నా మాటలు కొద్దిగా గ్రాంధికంగా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఏ కృపావరాన్ని ఇచ్చాడో. మా తమ్ముడు కృపాకరణ కదా, సోనాపుల్లో మొత్తం సీలింగ్ అంతా పెయింట్ చేశాడు. చిన్నోడు చిన్నమ్ముడు దేవుడు అక్కడ ఇచ్చిన కృప. ఆమె రాత్రంతా వేశాడు. ఆశ్చర్యపోయాను నేను. మా తమ్ముడు లూకా మాట్లాడడానికి సరిపోయాడు అందరితో. ఆమె ఆయన చేసే పని ఆయన చేస్తాడు. డ్రైవింగ్ చేస్తున్నాను కదా. దేవుడు ఏ కృపనిచ్చాడో ఆ కృపలో నువ్వు కృతజ్ఞుడమై ఉండాలి. పిలుపుని నేను చూసి నేర్చుకుంటున్నాను.
ఆయన కంచెలు కొట్టడంలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వెంబడ పెట్టుకున్నాడు, సిగ్గుపడట్లేదు. ఎక్కడ పోయినా పోతాడు ఆయన. ఆమె ఎవరు ఏది చేసినా ఆయన కొడుకే చేస్తున్నాము. మనం ఆలోచన అయిపోయిన తర్వాత ఒకరినొకరు కలుసుకొని పరిచయం చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఆ టైం దొరకట్లేదు, మనం నాకే దొరకట్లేదు మీ అందరిని కలుసుకోవడానికి. అందుకని తొందరగా ముంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరూ కూడా, పాత వాళ్ళందరూ కూడా కలుసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి. నేను అందరి దగ్గరికి వెళ్ళలేదు. ఆమె హల్లెలూయా. నేను అందరికి రీచ్ కాకపోవచ్చు, దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. మనందరం ఆయన పరిచారకులము. నేను చెప్తాను కదా, నేను టెక్నీషియన్ అయితే నా దగ్గర 6 నుంచి 32 నెంబర్ స్థానం ఉండదు. ఇప్పుడు ఉండలేదు, కానీ నేను చేసి ఇంతకుముందు చేసే డిపార్ట్మెంట్లో ఉండేది. మెకానిక్ ఆయన దగ్గర తప్పకుండా ఉంటుంది కదా, 6 నెంబర్ స్థానం నుంచి 32 స్థానం దగ్గర ఉంటుంది. కారు ఖరాబ్ అయితే అక్కడ 6 నెంబర్ స్థానం అవసరం. నేను 32 తీసుకెళ్ళి పని చేస్తాను కూరుతా. నువ్వు ఎక్కడ అవసరమో దేవుడు అక్కడ వాడుకుంటాడు. ఆమె నువ్వు మైకులు పెట్టేవాడివైనా, షేర్ చేసేవాడివైనా, చెప్పులు సర్దేవాడివైనా అందరూ సమాన దేవుడి దృష్టికి. ఎవరికి ఏ ఘనత ఇవ్వడు దేవుడు. ఒకవేళ నేను దేవుడు వాక్యాన్ని బోధించే బాధ్యతను ప్రభువుకి ఇచ్చాడు అంటే నేను కఠినమైన తీర్పులోకి వెళ్తాను. దేవుడు నా బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చాలి. నా శక్తిలో లేకుండా నమ్మకంగా నేను పని చేయాలి. ఆమె తమ్ముడికి ఇచ్చాడు గాడి పడడానికి. తమ్ముడు ఒక్కడే కాదు, ఇంకో వేరే వాళ్ళు కూడా నేర్పించాడు. నేను వాక్యం చెప్పడమే కాదు, నాలాంటి వారిని ఎంతో మంది తయారు చేయాలి. పాటలు పాడడానికి వెలిగి ఇచ్చాడు దేవుడు కృప. తప్పు పాడుతుంటే అక్కడ తమ్ముడు చెప్తాడు. ఆమె 2 చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ఒకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. ముఖ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా ఒకరినొకరు సహాయం చేసుకుందాము. ఏం చేసుకుందాం? అందరూ చెప్పాలి, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, విశ్వాసంలో బలపరుచుకోవాలి. ఒక చేతిలో చీరచెల్లి వచ్చినప్పుడల్లా మన చేతులు కల్పిస్తూ ఉంటాడు. దేవుడు మనందరినీ ఒక కుటుంబంగా చేశాడు. వన్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్. मसीह में हम लोग एक फैमिली है. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనందరం కూడా అన్నదమ్ముల్లాగా పరస్పర ప్రేమానుభావాలతో ముందుకెళ్ళాలి, అనురాగాలతో ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు కోపడవచ్చు, సహించాలి. కొంతమంది కోపడుతుంటే ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. ఎదురు తిరిగే కాలం ఉంది. ఆయనకి నాలేదు. నా దాదాపు 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎంతో మంది చూశాను. ఎంతో మంది నేను చేసినటువంటి పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డారు. రకరకాల అనుభవాలు నేను చూశాను. వెలువెట్టిన మళ్ళీ ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆనందరావు గారు నేను ఒక క్యాంప్లోకి వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఎందుకు మా రూమ్లో వచ్చి ప్రార్థన చేశాను గొడవ దిగాడు. అట్లా ఎన్నో అనుభవాలు మేము చూసాం. దేవుడు అన్నింటినీ మనం సహించాలి. ఆమెను హల్లెలూయా. నేను ముగించుకుంటున్నాను. ఒక తీర్మానం తీసుకుందాం. విశ్వాస మూలము కాంతి ఏదో అది పాపం అని లాస్ట్ వర్షం రాయబడింది. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని చేతిలో పట్టుకుని ఏం చేశాడు? ఆయన మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి మనం తింటున్నాం, ఏది తింటున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆమె తినడం గురించి మాట్లాడతారు కొంతమంది, కానీ ఈ నోటి నుంచి ఏం మాట్లాడుతున్నావో అది నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఆమె మంచి జాబ్ వస్తుందని మాట్లాడాలి. 8 రోజులు 20 సంవత్సరాలు వస్తుంది, ఇలాగే అప్పులు అని నోటి నుంచి మాట్లాడాము, అదే పరిస్థితి ఉంటుంది. మన నోటితో విశ్వాసపు భాష మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నిన్ను నీవే శ్రమించుకోవద్దు. కోపం వచ్చినప్పుడు తమ దాని పెట్టుకుంటాను. ఏం బతికింది, ఏం జీవితం, పిల్లలు పెట్టుకుంటారు. అలా మన నోటి నుంచి శాప వచనాలు మాట్లాడకూడదు, విశ్వాసపు భాష మాట్లాడాలి. ఇందాక ప్రసాద్ గారి జ్ఞాపకం చేశారు, యీశు మసీహ్ అచ్చా చర్వాహా హై. ఆమేన్. యెహోవా అచ్చా చర్వాహా హై. సరే, నా ప్రియమైన దేవుడులారా, యెహోవా మంచి కాపరి అని పాత నిబంధనలో పడారు. యేసు ప్రభు మంచి కాపరిగా నీకు వచ్చాడు.
ఆమె ఆయన మంచి కాపరిగా ఉన్నాడు మనకు, మనందరిని నడిపించే కాపరి ఆయన, నీ ప్రతి అవసరతను తీర్చే కాపరిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. దావీదు పాడినటువంటి విశ్వాసపు భాషను మనందరం కూడా పాడుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రోజుకు ఒకసారైనా వాడాలి మాట. పచ్చికల చోట్ల ఆయన నన్ను మానటి పాడదామంటే అప్పుల కూడా నడిపిస్తున్నాడు. మీరు ఒకసారి ఇమేజ్ చేసుకోండి. దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకుంటున్న ఆ గొర్రెలు ఎట్లుంటుంది స్మెల్? అత్తర వాసన ఉందా? సితారా తీసుకుని పాడుతున్నాను ఆయన. నేను అనుకుంటున్నాను అది ఇప్పుడు పాడుతున్న సంగీతానికి అనుగుణంగా అలా ఉందో లేదో తెలియదు కానీ, ఆ చిన్న మారుడే కానీ సితారా పట్టుకొని పాడుతూ దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఆరాధించే దావీదును దేవుడి సింహాసనం తీసుకెళ్ళారు. ఆమేన్. పిలుపన్న కంజలు కొడుతున్నారు కదా, ఆయన చేస్తున్న భక్తి ఆయన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు గొర్రెలలో పాడాడు, సింహాసనం ఎక్కించాడు దేవుడు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. ఈ రోజున మనందరూ కూడా, నువ్వు కూడా చిన్నవాడిని అనుకుంటా. చాలా మంది చిన్నవాడిని చిన్నదాన్ని చూస్తారు. దావీదు కూడా చిన్నతనంలో ఉన్నాడు. ఎవరు చిన్నవాడిని చూస్తారు. అన్నలందరేమో డ్యూటీలు చేస్తున్నారు, మెంటర్లు పని చేస్తున్నారు. దావీదేమో నేను అనుకుంటా అన్న దొరుకున్న బట్టలు ఏం కూడా దొరుకుతున్నాడు. ప్రతి ఇంకో అదే జరుగుతుంది కదా, పెద్దోళ్ళు దొరుకునే చిన్నలకు ఇస్తూ ఉంటారు. దావీదు కూడా చిన్నవాడిగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో పెద్దవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపమని దేవుడు మాత్రం చెప్తుంది. కాబట్టి విశ్వాసం మూలముగా మనం బ్రతికి దేవుడి కొరకు నిలబడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించింది.